ఫంక్షన్ స్టైల్ బెండకాయ కొబ్బరి. వివరంగా చెప్పట్లేదని, వివరంగా చేయించట్లేదని ఏమనుకోవద్దు. కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు వివరంగా ఎలా చేయాలో చూపిస్తాను. ఎలా చూస్తే మీకు అర్థం కాదు, కానీ తయారు చేసే విధానం ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ కొబ్బరి పడుతుంది, పచ్చి కొబ్బరి. ఇది చాలా బాగుంటుంది, పొడి పొడిగా, టేస్టీగా. ఇది పొడి కొబ్బరి. అంటే ఆ పొడి కొబ్బరి వేయడం అనేది ఏంటంటే, ఆయిల్ కానీ కర్రీలో కొబ్బరి వల్ల వచ్చే పాలు ఉంటాయి కదా, ఆ లూజ్ కానీ ఆ పొడి కొబ్బరి లాగేసుకుంటుంది. మసాలా కారం, వెజ్ కూరలకి ఎక్కువ శాతం మసాలా కారం వాడటం చాలా బాగుంటుంది. కానీ మసాలా కారం వాడేటప్పుడు మనం సాల్ట్ కొంచెం తగ్గించుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా ఉండడం కోసం దీపక్ కారం. వంటల్లో చాలా మటుకి దీపక్ కారమే వాడతారు ఎక్కడైనా. ధనియాల పొడి. మీకు ఇది వివరంగా చెప్పట్లేదు అనుకోవద్దు, చెప్పాను కదా. నా వీడియోస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను కామెంట్ రూపంలో చెప్తాను వివరంగా. ఈ దేనికి ఎంత పడుతుంది, ఏ ఐటెంకి ఎంత పడుతుంది, కేజీకి ఎంత పడుతుంది, ఏవేవి ఎలా వేసుకోవాలనేది ఖచ్చితంగా నేను ఓపికగా చెప్తాను ఫ్రెండ్స్. కరివేపాకు, ఎప్పుడైనా కరివేపాకు తాలింపులో వేయడం కంటే కర్రీ దించే ముందు మసాలాలు వేస్తే ఆ గ్రీన్నెస్ అనేది అలాగే ఉంటుంది. ఆ గ్రీన్ మాత్రం అలాగే ఉంటుంది కర్రీ తయారైన తర్వాత కూడా. అందుకని కరివేపాకు ఎప్పుడు కూర దించడానికి ఒక 5 నిమిషాల ముందు మసాలాతో పాటు ఫ్రై అయితే చాలా బాగుంటుంది. జీరా పౌడర్ ఎక్స్ట్రా ఫ్లేవర్ అన్నమాట ఇది మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్, లాస్ట్ ఐటమ్, బెండకాయ. ఫ్రై చేసుకున్న బెండకాయ ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోతుంది. అన్నీ పడిపోయినట్టేగా. ఓకే, బెండకాయ కొబ్బరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు చెప్తాను కదా, మీకు పూర్తి వివరాలు కావాలంటే కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.